హలో, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ రాఘవేంద్ర. మీరు చూస్తున్నారు ట్రెండింగ్స్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను ఈరోజు నుంచి మనం ఒక ప్రాజెక్ట్ చేయడానికి కావలసినటువంటి ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, అంటే సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ ఒక ప్రాజెక్ట్లో మనము ఏమేమి వాడతాము అనేది ఒక వ్యక్తి అన్ని విషయాల్లోనూ అవేర్నెస్ ఉండాలి. ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండింగ్లో ఏ ఒక్కటి తెలియకపోయినా సరే ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ నడిచే పరిస్థితి కనపడట్లేదు. కాకపోతే ఇప్పుడు అందుకని మనం ఏం చేయాలి? సో ఇదివరకు ఏదో ఒక టెక్నాలజీ ఒక సైడ్ నేర్చుకుంటే సరిపోయేది. కానీ ఇప్పుడున్న ట్రెండింగ్ ప్రకారము అన్నిటి మీదే అవేర్నెస్ ఉండాలి. ఫుల్ స్టాక్గా డెవలప్ చేయగలిగే నాలెడ్జ్ ఉంటేనే ఈరోజు సర్వే అయ్యే అవకాశం ఉంది మార్కెట్లో. సో కాబట్టి నేను ఒక ప్రాజెక్ట్ చేయటానికి కావాల్సినటువంటి అన్నిటి మీద ఒక అవేర్నెస్ తీసుకుని వచ్చి మీరు చేయగలిగే అంత ఈ నాలెడ్జ్ని మనం గెయిన్ చేయాలనే కాన్సెప్ట్తో నేను మీ ముందుకు వచ్చాను. ప్రజెంట్ నేను ఇప్పుడు మీ ముందు ఒక ప్రాజెక్ట్ తీసుకొని ప్రాజెక్ట్లో కావాల్సినవి ఏమిటని చెప్పి దాని నుంచి ఇండివిజువల్గా డివైడ్ చేసుకుంటూ చెప్పడానికి నేను ట్రై చేస్తాను. మీరంతా కూడా కాన్సన్ట్రేట్ చేసి చూడండి. దీని ప్రకారం నేను ముందుకు వెళ్దాం. సో అందరూ కూడా గమనించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సో సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్పబోతున్నాను అంటే, ఒక ప్రాజెక్టు, సపోజ్ ఒక ప్రాజెక్ట్ ఉంది. ప్రాజెక్ట్ తీసుకున్నాం. ప్రాజెక్ట్లో ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్లో ఏం చేద్దాము అంటే, ఒక ప్రాజెక్ట్ని డివైడ్ చేసి చెప్దాం. ఎలా? ఒక ప్రాజెక్టు సరే చూడండి. సో ఇక్కడ నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, ఒక ప్రాజెక్ట్ని డిజైన్ చేస్తాను. ఎన్ని పార్ట్స్ కింద డివైడ్ చేయాలి అనేది నేను చెప్తున్నాను. సో ఇప్పుడు చూడండి, ఒక ప్రాజెక్ట్ ఉంది. సో దిస్ ఈజ్ ఏ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ అని చెప్తాను. ఫ్రంట్ ఎండ్. సో ఇదేమో మిడిల్ వేర్ టెక్నాలజీ. ఇదేమో బ్యాక్ ఎండ్. ఇది వచ్చేసి మిడిల్ వేర్. టెక్నాలజీ. సో ఓకే. సో ఇది చూడండి, ఇక్కడ నేను చూస్తున్నా ఫ్రంట్ ఎండ్. సో ఇక్కడ మనకి ఇలా కమ్యూనికేషన్ అనేది ఉంటుంది, ఒకదాని నుంచి ఒకటి టూ వే కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది ఇక్కడ. సో ఫ్రంట్ ఎండ్ అంటే ఇక్కడ నేను చెప్పబోతున్నాను ఏంటంటే, ఫ్రంట్ ఎండ్ అనేది మనకి ఏవైతే మన ముందు కనిపిస్తుందో దాన్ని ఫ్రంట్ ఎండ్ అంటాము. అంటే ఒక యాప్ని తీసుకొని మనము దాన్ని ఆపరేట్ చేస్తూ ఉన్నప్పుడు మనకు కనపడేది అన్నట్టు. అంటే ఇప్పుడు నేను సపోజు ఒక యాప్ తీసుకుంటున్నాను. అది నేను డెవలప్ చేశాను. ఈ అప్లికేషన్ నేను డెవలప్ చేశాను. చూడండి. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు ఏవైతే మనకి ఇక్కడ కనిపిస్తుందో దాన్ని మనం ఫ్రంట్ ఎండ్ అంటాము. దీనిలో డిఫరెంట్ టెక్నాలజీస్ మనం ఇక్కడ వాడతాం. అంటే ఏంటి? HTML, CSS, జావా స్క్రిప్టు, ఇంకా మిడిల్ వే, ఇంకా
మనకి గ్రాఫిక్స్కి రిలేటెడ్గా అంటే ఫోటోషాపు అంటే ఇమేజెస్ని ఎడిట్ చేయాలంటే ఫోటోషాప్ కావాలి. అలా డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్ను వాడి మనం ఇక్కడ ఫ్రంట్ ఎండ్ని రెడీ చేసుకుంటాం. సో ఇక్కడ ఫ్రంట్ ఎండ్ మనకు కనపడుతుంది. కనిపించిన ఏంటి, సపోజ్ మనకి ఇది క్లిక్ చేసాము అంటే ఇక్కడ డేటా వస్తుంది చూడండి. ఈ డేటా మొత్తము ఎక్కడ ఉంటుంది, డేటాబేస్లో ఎక్కడో సాటు సేవ్ అయ్యే ఉండాల్సిందే. సో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రావాలి అంటే ఈ డేటాబేస్లో ఎక్కడో సాటు సేవ్ అవ్వాల్సిందే. సో దాన్నే మనము డేటాబేస్ రిలేటెడ్గా టేబుల్స్ కింద ట్రీట్ చేస్తాం. సో ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇదంతా కూడా డేటా, అదంతా కూడా ఎక్కడో బ్యాక్ ఎండ్లో నుంచి మనకు వస్తుంది. సో మనకి ఎక్కడో ఉంది కాబట్టి దాన్ని బ్యాక్ ఎండ్ అంటాం, వెనక ఎక్కడో ఉంది కాబట్టి బ్యాక్ ఎండ్ అంటాం, మనకు కనిపించింది బ్యాక్ ఎండ్. అలాగే వీటి మధ్య ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి మధ్య ఒక మీడియేటర్ లాగా పనిచేస్తూ మనకి సర్వీస్ చేస్తూ ఉంటాయి. సో వాటిని మనం మిడిల్ వేర్ టెక్నాలజీస్ అంటాం. అంటే అవి ఫర్ ఎగ్జాంపుల్గా జావా అవ్వచ్చు, పిహెచ్పి, .NET, అలా తర్వాత జావా స్క్రిప్ట్, అలా డిఫరెంట్ Node.js, ఇలా డిఫరెంట్ టెక్నాలజీస్ మన మార్కెట్లో ఉన్నాయి. సో కాబట్టి మనకి ఏవైతే మనకి ఇక్కడ అవసరమో ఆ ప్రాజెక్ట్కు తగ్గట్టుగా దాన్ని యూజ్ చేసుకొని మనము వాడుకుంటాం. కానీ ఫ్రంట్ ఎండ్ అనేది ప్రతి ఒక్క ప్రాజెక్ట్కి కూడా ఫ్రంట్ ఎండ్ కావాలి, అలాగే బ్యాక్ ఎండ్ కావాలి. మిడిల్ వేరు నువ్వు ఏ టెక్నాలజీ అయినా వాడు. సో ఈ టెక్నాలజీ మనం చెప్పుకున్నాం కదా, జావా, పిహెచ్పి, .NET అని. ఏ టెక్నాలజీ అయినా వాడు, కానీ ఫ్రంట్ ఎండ్కు మాత్రం ఇవన్నీ మనకి అన్ని ప్రాజెక్ట్ కూడా కామనే. సో కాబట్టి మనం కాన్సన్ట్రేట్ చేయండి. ఫ్రంట్ ఎండ్లో నేర్చుకోవాల్సినవన్నీ కూడా ఉన్నాయి. సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, హెచ్టిఎంఎల్. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఎలా మనం గ్రాఫిక్స్కి సంబంధించి కూడా మనం చెప్తాము. సో ఇది దీనికి సంబంధించినటువంటి స్టోరీ. సో ఇక్కడ ఏం చెప్తున్నాం, ఫ్రంట్ ఎండ్ అంటేనేమో అక్కడ యాప్కు సంబంధించి, బ్యాక్ ఎండ్ అంటేనేమో డేటాబేస్కు సంబంధించి, మిడిల్ లేయర్ అంటేనేమో జావా, పిహెచ్పి. నేను ఇక్కడ పిహెచ్పి వాడి చేశాను, జావా, .NET, అలా Node.js, అలా ఈ డిఫరెంట్ టెక్నాలజీస్ వాడుకోవచ్చు మిడిల్ వేర్కి. సో ఇది ప్రాజెక్ట్ అంటే ఒక సాఫ్ట్వేర్ రిలేటెడ్గా ఇది ఒక స్టోరీ. సో నెక్స్ట్ మనం ఏం చెప్పాలనుకుంటున్నామంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్